పెద్దలు బొడ్డప్పల నాయుడు గారికి, అదేవిధంగా సోదరులు రాజు గారు, వీళ్ళందరూ ఒక ఆధ్వర్యంలో, వీళ్ళందరూ ఒక నాయకత్వంలో జానీ గారు అదేవిధంగా ఆయన ఫ్రెండ్ సర్కిల్ దాదాపుగా 100 మంది యువకుల్లో గారా ప్రతి ఒక్కరి గారా వాళ్ళ మొట్టమొదటి ఓటు హక్కు ఫస్ట్ ఓటు వచ్చిన తర్వాత ఏదైతే సోదరుడు జానీ గారు ఒక ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గారా జనసేన పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు గారా మొట్టమొదటిసారిగా మాకు ఓటు వచ్చింది. మేము గతంలో సినిమా అభిమానం ద్వారా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్న ద్రోహాన్ని చూసి ఇబ్బంది పడి ఈరోజు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలంటే మా మొట్టమొదటి ఓటు, మా ఫస్ట్ ఓటు గారా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రతి ఒక్క మా ఇంట్లో గారా సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి మా ఫస్ట్ ఓటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పడం చాలా సంతోషం. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన ద్రోహానికి, అన్యాయానికి ఈరోజు గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన బత్తిన రాము గారు వచ్చేసారు. ఈరోజు ఎవరైతే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుల్లో ఉన్న దాదాపుగా మేము ఒక 5-6 జాయినింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎక్కువ శాతం మంది గారా యువకులు ఎంతో ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషం. తప్పకుండా ఆ యువకులకు కానివ్వండి, ఆ యువకుల భవిష్యత్తుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మేమందరం గారు అండగా ఉంటాం, మేమందరం గారు తోడుగా ఉంటాం. రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళు ఏదైతే నివసిస్తున్న ప్రాంతం ఉందో, లేకపోతే వాళ్ళు ఏదైతే నివసిస్తున్న ఏరియా ఉందో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరి గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందించే విధంగా మేమందరం గారు సహకరించి ముందుకు వెళ్తామని గారు సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని బుధానిపై వేసుకున్న సోదరులు రాజు గారు కానివ్వండి, రామరెడ్డి గారు కానివ్వండి, అప్పలనాయుడు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా సోదరుడు జానీకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.